ప్రోగ్రామ్ చూద్దాం. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే మీకు అందరికీ ఆల్రెడీ చెప్పిందే, ఇది #include stdio.h. ప్రీవియస్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇక్కడ అంత డీటెయిల్గా చెప్పట్లేదు, కొంచెం బేసిక్గా చెప్తాను. #include stdio.h అంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్, అండ్ stdlib.h అంటే స్టాండర్డ్ లైబ్రరీ అనమాట. మనం ఇందులో యూజ్ చేసినవి స్టాండర్డ్ లైబ్రరీస్ని యూజ్ చేస్తున్నామని. నెక్స్ట్ స్ట్రక్ట్ నోడ్ అంటే నోడ్ని డిఫైన్ చేసుకుంటున్నాం. ఎలాగో ఆల్రెడీ మనం నోడ్ క్రియేషన్లో చెప్పాను, అంటే మనకు సింటాక్స్ ఎలా ఉంటుందో చెప్పాను. సో స్ట్రక్ట్ నోడ్, ఓపెన్ ద బ్రేస్. నెక్స్ట్ ఇందులో ఏమి ఇస్తామంటే ప్రీవియస్ డేటా అండ్ నెక్స్ట్కి ఇవ్వాలి. సో డేటాకి ఇంట్ తీసుకుంటాం, మిగతావి స్ట్రక్ట్ నోడే తీసుకుంటాం. స్ట్రక్ట్ నోడ్ prev ప్రీవియస్, ఓకే, సెమీకాలన్. నెక్స్ట్ స్ట్రక్ట్ నోడ్ స్టార్ నెక్స్ట్ సెమీకాలన్. నెక్స్ట్ ఇంట్ డేటా సెమీకాలన్. అయిపోయింది ఇక్కడికి. నెక్స్ట్ బయటకు వచ్చేటప్పుడు స్ట్రక్చర్కి సెమీకాలన్ పెట్టాలి. ఇక్కడ వరకు అయిపోయింది కదా. నెక్స్ట్ ఏం చేయాలి అంటే హెడ్ని ఇండికేట్ చేసుకోవాలి. అంటే మనం ఇన్సర్ట్ చేస్తుంది క్రియేట్ చేస్తున్నాం కదా, ఫస్ట్ హెడ్ నోడ్ ఉండాలి కదా, అందుకు స్ట్రక్ట్ నోడ్ స్టార్ హెడ్, ఓకే, సెమీకాలన్. ఇక్కడికి అయిపోయింది. ఇప్పుడు మనం ఫంక్షన్స్ని యూజ్ చేస్తున్నాం. ఫంక్షన్స్ ఎలా ఉంటాయి? వాయిడ్ ఇన్సర్ట్ ఎట్ బిగిన్ కదా, ఇన్సర్ట్ అట్ బీజీ అనేద్దాం, ఓకే, బీజీ బిగినింగ్ దగ్గర. నెక్స్ట్ ఇదొక ఫంక్షన్ అనమాట. సేమ్ అలా అన్ని ఫంక్షన్స్ని క్రియేట్ చేస్తాం. వాయిడ్ ఇన్సర్ట్ అట్ లాస్ట్, ఓకే, అట్ లాస్ట్. ఇదొకటి సేమ్. ఇంకొక స్పెసిఫిక్ పొజిషన్లో ఇన్సర్ట్ చేయాలి. వాయిడ్ ఇన్సర్ట్ స్పెసిఫిక్ అని ఇచ్చేద్దాం, ఓకే, సెమీకాలన్. నెక్స్ట్ సేమ్ అలానే డిలీట్కి కూడా వాయిడ్ డిలీట్ అట్ బీజీ అంటే బిగినింగ్ దగ్గర డిలీట్ చేస్తున్నాం. నెక్స్ట్ వాయిడ్ డిలీట్ అట్ లాస్ట్. నెక్స్ట్ వాయిడ్ డిలీట్ స్పెసిఫిక్, ఓకే, ఇవన్నమాట. నెక్స్ట్ ఇవి డిలీషన్ వరకు అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ఏం చేయొచ్చు, మనం డిస్ప్లే చేయొచ్చు, ఓకే. సో వాయిడ్ డిస్ప్లే. నెక్స్ట్ ఇంకా ఏం చేయొచ్చు, సెర్చ్ చేయొచ్చు, వాయిడ్ సెర్చ్. సో ఇక్కడికి అయిపోయింది కదా. నెక్స్ట్ ఏం చేయాలి అంటే మనం వాయిడ్ మెయిన్ ఫంక్షన్ ఇవ్వాలి. వాయిడ్ మెయిన్కి సెమీకాలన్ ఉండదు. నెక్స్ట్ ఓపెన్ ద కర్లీ బ్రేస్, అండ్ కర్లీ బ్రేస్ ఓపెన్ చేశాక ఇక్కడ మనం చాయిస్ ఇస్తాం అన్నమాట. అంటే మనం 9 చాయిసెస్ ఇస్తాం. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1 2 3 మొత్తం ఇవి అలాగా మనకి 7 ఉన్నాయి. సో 7 కాకుండా ఎక్స్ట్రాగా మనం చాయిస్ ఇస్తాం అనమాట. ఆ చాయిస్ ఎలా అంటే ఇంటీజర్స్ కదా, మనం చాయిస్ తీసుకునేవి నెంబర్స్లో ఉంటుంది కాబట్టి ఇంటర్ ఇస్తాం. చాయిస్ ఈజ్ ఈక్వల్స్ టు 0 సెమీకాలన్. నెక్స్ట్ ఒకవేళ అలాగైతే వైల్ చాయిస్ అనేది ఎప్పుడు కూడా దేని మధ్య ఉండాలి, చాయిస్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 9 దాటకూడదు అనమాట, ఓకేనా. అంటే మనకి ఎన్ని చాయిసెస్ ఉన్నాయి, 8 చాయిసెస్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకో కర్లీ బ్రేస్ ఓపెన్ చేస్తాం. వైల్ కండిషన్లోకి వచ్చాం కదా, కర్లీ బ్రేస్ ఓపెన్ చేస్తాం. ఫస్ట్ ఏం చేయాలి, printf /n, ఫస్ట్ డబుల్ కోట్స్ తర్వాత /n మెయిన్ మెను, ఓకే, మళ్ళీ /n. ఇక్కడికి ఇదొక స్టేట్మెంట్ అయిపోయింది. అంటే మనకి తెలియడానికి మెయిన్ ఏ ఉన్నాయి మనకి, ఫస్ట్ ఇన్సర్ట్ ఎట్ బిగిన్, ఇన్సర్ట్ ఎట్ లాస్ట్, ఇన్సర్ట్ ఎట్ ఎనీ ర్యాండమ్ లొకేషన్ ఇలాంటివి ఉన్నాయి కదా, వాటిని ఇస్తామన్నమాట. ఫస్ట్ /n, ఫస్ట్ ఏంటి, ఇన్సర్ట్ ఎట్ బిగిన్ బీజీ, ఓకే, బీజీ అని ఇచ్చేద్దాం, లేదంటే బిగినింగ్, ఓకే. మళ్ళీ మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇన్సర్ట్ ఎట్ బిగినింగ్. దీని తర్వాత ఏమి ఇవ్వాలి అంటే /n ఇవ్వాలి.
స్లాష్ n. తర్వాతకి వచ్చినప్పటికి మళ్ళీ నెంబర్ 2. ఓకేనా, మీకు అర్థమవుతుంది అనమాట. ఏముంది అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, చాయిస్ని ఎంటర్ చేసుకోవాలి. printf enter your choice. ఓకే, స్లాష్ అని మర్చిపోవద్దు, అంటే నెక్స్ట్ లైన్లో వస్తుంది, ఇంకేం కాదు, లేదంటే కన్ఫ్యూజన్గా ఉంటుంది మనకి. అండ్ వచ్చేస్తాం సెమీకాలన్. ఇప్పుడు మనం ఎంటర్ చేస్తాం కదా, ఆ చాయిస్ని అది రీడ్ చేసుకోవాలంటే ఇందులో క్రియేట్ చేసుకుంటుంది. దానికి మనం స్కాన్ఎఫ్ స్టేట్మెంట్ ఇస్తాం. స్కాన్ఎఫ్ స్టేట్మెంట్లో ఏమి ఇస్తామంటే చాయిస్, అంటే ఆ చాయిస్ని రీడ్ చేసుకోవాలి కదా, ముందు స్లాష్ n తర్వాత %d అనమాట. ఎందుకు %d ఇచ్చాము అంటే ఇది మనం తీసుకున్నది ఇంటీజర్ కాబట్టి ఈ యాంపర్సెంట్ ఏం ఉంటుంది ఇక్కడికి అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు స్విచ్ స్టేట్మెంట్లోకి వెళ్తాం అనమాట. సో స్విచ్ అని ఇస్తున్నాం, స్విచ్ లోపల చాయిస్. ఓకే, చాయిస్ అని ఇచ్చాక ఇప్పుడు ప్రతిసారి చాయిస్కి మనం ఏం చేయాలి, ఎంటర్ చేసుకుంటూ రావాలన్నమాట. ఫస్ట్ కేసెస్ ఇస్తామన్నమాట. కేస్ 1 ఏంటి కేస్ 1, ఇన్సర్టెడ్ బిగిన్, ఇది కేస్ 1. సో అది తీసుకొచ్చి ఇక్కడ పెడతాం. ఓకేనా, నెక్స్ట్ ఇన్సర్టెడ్ బిగిన్ అయిపోయింది కదా, మళ్ళీ బ్రేక్. నెక్స్ట్ కేస్ 2 అయితే మళ్ళీ అది కేస్ 2 అయితే ఏంటి ఇది. నెక్స్ట్ బ్రేక్ చేస్తాం, ఒకవేళ అలాగైతే ఇక్కడ బ్రేక్ అయిపోతాం. నెక్స్ట్ కేస్ 3, ఇలా మొత్తం అన్ని కేసెస్ని తీసుకుంటాం. ఇక్కడ నేను వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం 8 కేసెస్ వరకు అర్థమైంది. నెక్స్ట్ బ్రేక్ వచ్చినప్పటికీ నెక్స్ట్ కేస్ 9కి వచ్చినప్పటికి ఎగ్జిట్ కేస్ అనమాట. టోటల్గా మనకి మొత్తం 8 కేసెస్ ఉన్నాయి. ఆ 8 కేసెస్ అయిపోయాక నెక్స్ట్ ఎగ్జిట్ కేసు 9 అనమాట. 9 ఎంటర్ చేయగానే ఏమవుతుందంటే ఇప్పుడు మొత్తం మనకి 8 కేసెస్ అయ్యాయి కదా, నెక్స్ట్ 8 అయిపోగానే నెక్స్ట్ 9th కేసు ఏంటి అంటే 9 ఎంటర్ చేయగానే మనం ఎగ్జిట్ అయిపోతాం అనమాట. సో అది 9th కేసు. ఇప్పుడు బ్రేక్. నెక్స్ట్ తర్వాత డిఫాల్ట్గా మనం ఏది ఎంటర్ చేయలేదనుకోండి, ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ చాయిస్, అంటే మనం 10, 20, 30 అని ఎంటర్ చేసామనుకోండి, అప్పుడు ఏం చూపిస్తుంది అంటే ప్లీజ్ ఎంటర్ ఏ వ్యాలిడ్ చాయిస్ అని చూపిస్తుంది. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నుంచి అసలైంది కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే మీకు బాగా అర్థమవుతుంది. నేను ఇక్కడ ఏ లైన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ఆ లైన్ని నేను హైలైట్ చేస్తాను, అది చూడండి. సో వాయిడ్ ఇన్సర్టెడ్ బిగిన్ అంటే ఫస్ట్ పొజిషన్లో ఇన్సర్ట్ చేస్తున్నాను. ఓకేనా, ఇలా నార్మల్గా మనకు ఒక లింక్డ్ లిస్ట్ ఉంది, ఆ లింక్డ్ లిస్ట్లో ఫస్ట్ పొజిషన్లో ఇన్సర్ట్ చేస్తున్నాం. ఫస్ట్ ఏం చేయాలి అంటే మన పాయింటర్ని డిక్లేర్ చేసుకోవాలి. సో అలా డిక్లేర్ చేసుకోవాలంటే ఇది స్ట్రక్ట్ నోడ్ పాయింటర్ని డిక్లేర్ చేసుకున్నాము. ఆ పాయింట్ అనేది స్టార్ ఉంది అంటే అది నెక్స్ట్ దాన్ని పాయింట్అవుట్ చేస్తుంది అని. నెక్స్ట్ ఇప్పుడు అందులో ఇన్సర్ట్ అయిన డేటా ఉంటుంది కదా, దాన్ని ఇంట్ ఐటమ్ అని చెప్పి తీసుకున్నాం. ఓకేనా, నెక్స్ట్ ఈ ptr స్ట్రక్ట్ నోడ్ malloc సైజ్, ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ దాంట్లో చెప్పాము. ఈ పాయింటర్ని మనం ఎలా తీసుకుంటామంటే ఫస్ట్ స్ట్రక్ట్ నోడ్ అంటే నోడ్ని డిఫైన్ చేసుకుంటాం. ఆ నోడ్కి ఒక పాయింటర్ ఉంటుంది కదా, ఫస్ట్ ఆ నోడ్ అనేది డిఫైన్ చేసుకుంటాం అనమాట. ఆ నోడ్ యొక్క సైజ్ అనేది అది malloc. ఓకేనా, సో ఇప్పుడు స్ట్రక్ట్ నోడ్ సైజ్ ఆఫ్ అని చూసుకోండి, మనకి స్ట్రక్ట్ నోడ్ malloc సైజ్ ఆఫ్ స్ట్రక్ట్ నోడ్. ఈ స్ట్రక్ట్ నోడ్ యొక్క సైజ్ అనేది malloc అనమాట. ఓకేనా, ఇక్కడ వరకు అర్థమైంది కదా. నెక్స్ట్ లైన్ ఏంటంటే ఇఫ్ పాయింటర్ ఈక్వల్స్ టు నల్, మనం తీసుకున్న పాయింటర్ నల్ అయింది అంటే నల్ ఎప్పుడు అవుతుంది, డబుల్ లింక్డ్ లిస్ట్లోని ఫస్ట్ నోడ్ అయినా అండ్ లాస్ట్ నోడ్ అయినా నల్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు చూసుకుంటే పాయింటర్ నల్ అయిందంట ఇఫ్ కండిషన్లో. సో అలా అయినప్పుడు మనకి ఏంటి అంటే మనం తీసుకున్న లింక్డ్ లిస్ట్ అనేది ఓవర్ఫ్లో అయింది, నల్ వరకు వచ్చేసాం, ఎక్కడ ఇన్సర్ట్ చేయడానికి లేదు. అలాంటప్పుడు ఏమవుతుంది అంటే అది ఓవర్ఫ్లో అయినట్టు లింక్డ్ లిస్ట్. సో అప్పుడు మనకి ఏం ప్రింట్ చేయాలి అంటే printf ఓవర్ఫ్లో అని ప్రింట్ చేయాలి. అలా కాలేదు, అప్పుడు ఎల్స్ కండిషన్కి వస్తాం. ఎల్స్ కండిషన్లో ఏమి ఇచ్చామంటే ఒక ఐటమ్ వాల్యూని ఇన్సర్ట్ చేయాలన్నమాట. సో ఎంటర్ ఐటమ్ వాల్యూని ఇచ్చాము. ఐటమ్ వాల్యూని ఇచ్చాక మనకు నచ్చిన నోడ్లోకి ఇన్సర్ట్ చేస్తున్నాం అనమాట. మనం ఒక నచ్చిన డేటాని
ఫస్ట్ పొజిషన్లోకి ఇన్సర్ట్ చేస్తున్నాం. సో ఎంటర్ ద ఐటమ్ వాల్యూ అని ఇచ్చాం. నెక్స్ట్ మనం ఏదైతే ఎంటర్ చేస్తామో ఆ ఐటమ్ని రీడ్ చేసుకోవాలి కాబట్టి స్కాన్ఎఫ్ తర్వాత పర్సెంటైల్ డి ఇచ్చాం. ఎందుకంటే ఇక్కడ మనం ఇంట్లోని ఇక్కడ ఇంట్ అని ఇచ్చాం కదా ఐటమ్ అనేది, సో పర్సెంటైల్ డి అనమాట. అందులోకి తీసుకోవాలంటే %. ఓకే, ఇక్కడ వరకు అయిపోయింది. నెక్స్ట్ ఇఫ్ కండిషన్ ఏంటంటే ఒకవేళ హెడ్ అనేది నల్ అయితే ఏమవుతుంది. నెక్స్ట్ ఇఫ్ కండిషన్ చూసుకుంటే మనకి ఇఫ్ హెడ్ ఈక్వల్స్ టు నల్ అంట. హెడ్ నల్ అయిందని ఎప్పుడు హెడ్ నల్ అవుతుంది అంటే మనం ఇన్సర్షన్ చేసేది ఏదైతే ఉందో దాని నెక్స్ట్ అండ్ దాని ప్రీవియస్ రెండు నల్ అయింది అంటే అది హెడ్ నోడ్. ఒకే ఒక నోడ్ ఉందన్నమాట. అర్థమవుతుందా? ఒకే ఒక నోడ్ ఉంటే నార్మల్గా డబుల్లీ లింక్డ్ లిస్ట్లో ఎలా అంటే ఒక లింక్డ్ లిస్ట్ ఉందనుకోండి, ఆ లింక్డ్ లిస్ట్లో ఫస్ట్ ఎలిమెంట్ ప్రీవియస్ ఎలిమెంట్ దాని దగ్గర ఉండదు కాబట్టి అది నల్, అండ్ లాస్ట్ ఎలిమెంట్ నెక్స్ట్ అనేది దాని దగ్గర ఉండదు కాబట్టి నల్ అనమాట. సో ఇప్పుడు మనం తీసుకుంది ఒకే ఒక నోడ్ తీసుకున్నాం, అటు ప్రీవియస్ది అండ్ నెక్స్ట్ది రెండు కూడా నల్ అయింది. అర్థమవుతుందా? అదనమాట. పీటీఆర్ యొక్క నెక్స్ట్ అనేది నల్ అండ్ పీటీఆర్ యొక్క ప్రీవియస్ అనేది నల్. నెక్స్ట్ అప్పుడు పీటీఆర్ ఆఫ్ డేటా అనేది మనం ఎంటర్ చేసిన డేటా ఐటమ్ అవుతుంది. అర్థమవుతుందా? మనం ఫర్ ఎగ్జాంపుల్ 40 ఎంటర్ చేసాం అనుకోండి, ఆ 40 అనేది డేటా అవుతుంది అనమాట. సో ఇక్కడికి వచ్చినప్పటికీ మనం ఏమవుతుంది, మనకి ఎంటర్ చేసింది ఏదైతే ఉందో అది పాయింటర్ అవుతుంది అండ్ హెడ్ అండ్ పాయింటర్ ఈక్వల్ అవుతుంది అనమాట. ఒకే ఒక నోడ్ ఉంది, మనం ఎంటర్ చేసింది అది హెడ్లోకి వెళ్తుంది. అలా కాలేదంటే అప్పుడు నెక్స్ట్ ఎల్స్ కండిషన్కి వస్తాం. ఎల్స్ కండిషన్లో ఏముంది, పీటీఆర్ ఆఫ్ డేటా అనేది ఐటమ్ అనమాట, అంటే మనం ఎంటర్ చేసింది ఐటమ్. నెక్స్ట్ అలా అంటే మనకు ఒకే ఒక నోడ్ ఉంటే ఇఫ్ హెడ్ ఈక్వల్స్ టు నల్ అవుతుంది. ఒక నోడ్ కాకుండా ఎక్కువ నోడ్స్ ఉన్నాయనుకోండి అప్పుడు ఈ కండిషన్ అనమాట. పీటీఆర్ టెన్స్ టు డేటా అనేది ఈక్వల్స్ టు ఐటమ్ అంట. అంటే మనం ఎంటర్ చేసిన డేటా అనేది అది మనం ఎంటర్ చేసిన ఐటమ్ అనేది డేటాలోకి తీసుకుంటుంది. అండ్ ఇప్పుడు ప్రీవియస్ అనేది నల్ అయింది అంటే ఒక నోడ్ ఉంది, ఆ నోడ్లో ప్రీవియస్ నల్ అయిందంటే ప్రీవియస్ నల్ ఎప్పుడు అవుతుంది అంటే ఫస్ట్ నోడ్ అయితేనే నల్ అవుతుంది. నెక్స్ట్ అనేది మాత్రం హెడ్ అయిందంట. పీటీఆర్ యొక్క నెక్స్ట్ అనేది హెడ్ అయిందంట అంటే మనం ఇన్సర్ట్ చేసింది ఏమవుతుంది, ఫస్ట్ నోడ్లోకి ఇన్సర్ట్ చేసినట్టు అర్థమవుతుంది. దాని నెక్స్ట్ హెడ్ అయింది, ప్రీవియస్ నల్ అయింది అంటే ఫస్ట్ నోడే కదా అలా ఉంటుంది, నెక్స్ట్ అనేది హెడ్ అవుతుంది, ప్రీవియస్ది నల్ ఉంటుంది. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఇన్సర్షన్ అనేది ఫస్ట్ పొజిషన్లో చేసామన్నమాట. సో ఈ లైన్ చూడండి, హెడ్ టెన్స్ టు ప్రీవియస్ ఈక్వల్స్ టు పాయింటర్. ఆ హెడ్ ఏదైతే ఉందో అంటే నెక్స్ట్ అనేది హెడ్ అయింది కదా, అది ఒక పాయింటర్ని ఇండికేట్ చేస్తుంది. అక్కడ మనం ఇన్సర్ట్ చేసింది ఫస్ట్ పొజిషన్ అనమాట. అప్పుడు హెడ్ ఈక్వల్స్ టు పాయింటర్ అయింది, నోడ్ ఇన్సర్ట్ అయిందని అర్థం. ఓకేనా? ఇది వాయిడ్ ఇన్సర్టెడ్ బీజీ. నెక్స్ట్ వన్ ఏంటి అంటే వాయిడ్ ఇన్సర్టెడ్ లాస్ట్. సో లాస్ట్ పొజిషన్లో ఇన్సర్ట్ చేయాలంటే మనం ఒక టెంపరీగా ఒక వాల్యూని తీసుకుంటాం అనమాట. టెంపరీగా ఒక నోడ్ని తీసుకుంటాం. మనం ఆల్రెడీ సింగిల్లీ లింక్డ్ లిస్ట్లో కూడా ఒక టెంపరీ నోడ్ అనేది తీసుకున్నాం. సో ఇప్పుడు స్ట్రక్ట్ నోడ్ పాయింటర్ ఒకటి టెంప్ ఒకటి తీసుకున్నాం. ఓకేనా? పాయింటర్ ఒకటి టెంప్ ఒకటి. నెక్స్ట్ ఐటమ్ ఇంట్ ఐటమ్ అని డిక్లేర్ చేసుకున్నాం. నెక్స్ట్ పాయింటర్ ఈక్వల్స్ టు స్ట్రక్ట్ నోడ్. సో మనం ఏదైతే స్ట్రక్చర్ నోడ్ అని తీసుకుంటున్నామో పాయింటర్ని డిక్లేర్ చేసుకుంటాం అనమాట. పాయింటర్లోకి వాల్యూ ఎలా రావాలి అంటే మనం ఏదైతే స్ట్రక్ట్ నోడ్ తీసుకుంటామో అది మ్యాలాక్లోనే ఉండాలి అండ్ సైజ్ ఆఫ్ స్ట్రక్ట్ నోడ్. ఇప్పుడు వాయిడ్ ఇన్సర్టెడ్ లాస్ట్ పొజిషన్లో ఇన్సర్ట్ చేయాలనుకుంటే మనకి స్ట్రక్ట్ నోడ్ పీటీఆర్ అండ్ టెంప్. ఇక్కడ పీటీఆర్ ఈక్వల్స్ టు స్ట్రక్ట్ మ్యాలాక్. సో ఇక్కడ మనకి పీటీఆర్ స్ట్రక్ట్ నోడ్ మ్యాలాక్ సైజ్ ఆఫ్ స్ట్రక్ట్ నోడ్. ఇదేంటి అంటే మన పాయింటర్ ఎలా ఉండాలి, అందులోకి స్ట్రక్ట్ నోడ్ అనేది ఎలా వెళ్తుంది అనేది అనమాట ఈ లైన్. నెక్స్ట్ ఇఫ్ పీటీఆర్ అనేది ఒకవేళ నల్ అయిందంటే, పాయింటర్ నల్ అయింది అంటే అది ఖచ్చితంగా ఫస్ట్ కండిషన్ ఏమవుతుంది, ఓవర్ఫ్లో కండిషన్ అనమాట. అంటే అక్కడ మనం ఇన్సర్ట్ చేయడానికి ఏం లేదు. నెక్స్ట్ ఎల్స్ కండిషన్. అలా కాకపోతే మనం ఎల్స్ కండిషన్లోకి వస్తాం. ఫస్ట్ ఏం చేయాలి, అందులోకి వాల్యూని ఇన్సర్ట్ చేసుకోవాలి. సో ప్రింట్ఎఫ్ ఎంటర్ వాల్యూ. మనం ఒక నెంబర్ని తీసుకుంటాం కదా, నెక్స్ట్ అందులోనే ఎల్స్ కండిషన్కి వస్తున్నాం. అలాంటప్పుడు అంటే అక్కడ ఒక నోడ్ ఉన్నప్పుడు ఈ కండిషన్ అనమాట, అదే ఎక్కువ నోడ్స్ ఉన్నప్పుడు ఈ కండిషన్ అనమాట. ఇదేంటి అంటే ఫస్ట్ మనం ఒక నోడ్ తీసుకుంటాం, అంటే లాస్ట్ నోడ్లో మనం ఇన్సర్ట్ చేసుకోవాలి కదా, లాస్ట్ 2 నోడ్స్ని తీసుకుందాం. లాస్ట్ నోడ్ కాకుండా దాని ముందు నోడ్ని టెంప్ అనుకుందాం. ఓకేనా? అక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 నోడ్సే ఉన్నాయన్నమాట. ఆ టెంప్ అనేది హెడ్ నోడ్ అయింది, లాస్ట్ ఇంకో నోడ్ ఉంది. అర్థమవుతుందా? ఇక్కడ టెంప్ అనేది హెడ్ అయింది అంటే అక్కడ మనకు ఉన్నవే 2 నోడ్స్ అని అర్థం అనమాట. నెక్స్ట్ వైల్ టెంప్ టెన్స్ టు నెక్స్ట్. టెంప్ యొక్క నెక్స్ట్ నల్ అయింది అనుకోండి, అవుతుంది. అలాగా నార్మల్గా చూసుకుంటే టెంప్ యొక్క నెక్స్ట్ నల్ అయింది అంటే అది ఉన్నది ఓన్లీ ఒక నోడే అవుతుంది మళ్ళీ. నెక్స్ట్
టెంప్ టెన్స్ టు టెంప్ ఈక్వల్స్ టు టెంప్ టెన్స్ టు నెక్స్ట్. సో ఒకవేళ టెంపరీ వేరియబుల్ ఏదైతే ఉందో ఆ టెంప్ నెక్స్ట్ని ఇండికేట్ చేస్తే అంటే టెంపరీ వాల్యూ అండ్ తర్వాత దాని తర్వాతది కూడా ఇండికేట్ చేస్తుంది. అంటే టెంప్కి నెక్స్ట్ ఉంది అంటే మనం ఇన్సర్ట్ చేసేది ఎక్కడ ఇన్సర్ట్ చేయాలి, ఆ నెక్స్ట్ నోడ్లో ఇన్సర్ట్ చేసుకోవాలి. ఒకవేళ టెంప్ నోడ్కి నెక్స్ట్ లేదు, ఆ టెంప్ నోడే నల్ అయింది అనుకోండి, అప్పుడు ఇన్సర్షన్ ఎక్కడ చేస్తాం, ఆ టెంప్ నోడ్ దగ్గర ఇన్సర్ట్ చేయాలి. సో ఇప్పుడు చెక్ చేసుకుంటాం. టెంప్ టెన్స్ టు నెక్స్ట్ అయింది అనుకోండి, టెంప్ టెన్స్ టు నెక్స్ట్ ఈక్వల్స్ టు పాయింటర్ అయింది అనుకోండి, అంటే మనం ఇన్సర్ట్ చేసేది పాయింటర్ పొజిషన్లో కదా ఇన్సర్ట్ చేస్తామంటే లాస్ట్ పొజిషన్. టెంప్ అనేది లాస్ట్ పొజిషన్ యొక్క ముందు వేరియబుల్ టెంప్. టెంప్ యొక్క నెక్స్ట్ అంటే టెంప్ నెక్స్ట్ అంటే అందులో ఒక నెక్స్ట్ ఏదైతే వేరియబుల్ ఉందో, ఏదైతే నోడ్ ఉందో దాని అడ్రస్ ఇక్కడ స్టోర్ చేసుకుంటుంది. అంటే మనం తీసుకున్న పాయింటర్ యొక్క అడ్రస్ని టెంప్ వేరియబుల్లో స్టోర్ చేసుకుంటుంది. ఈ టెంప్ అనేది ఏంటి, లాస్ట్ నుంచి సెకండ్ నోడే టెంప్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఈ పాయింటర్ యొక్క ప్రీవియస్ నోడ్ ఏమవుతుంది, పాయింటర్ అనేది ఒక 2 నోడ్స్ తీసుకుంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, 2 తీసుకున్నాం. ఈ 2 నోడ్స్లోని ఒకదానికి టెంప్ అనమాట అండ్ ఇంకోటి పాయింటర్. సో టెంప్ యొక్క నెక్స్ట్ ఏమవుతుంది అంటే పాయింటర్ యొక్క ప్రీవియస్ ఏమవుతుంది అంటే టెంప్. నెక్స్ట్ ఈ పీటీఆర్ యొక్క నెక్స్ట్ అంటే పాయింటర్ యొక్క నెక్స్ట్ ఏమవుతుంది నల్, అంటే మనం ఇన్సర్ట్ చేసింది లాస్ట్ పొజిషన్లో ఇన్సర్ట్ చేసినట్టు. ఓకేనా. అప్పుడు ఏమని ప్రింట్ చేయాలి, ప్రింట్ఎఫ్ నోడ్ ఇన్సర్టెడ్, అంటే ఈ పాయింటర్ని టెంప్ తర్వాత ఇన్సర్ట్ చేసాం, అంటే మనం లాస్ట్ పొజిషన్లో ఇన్సర్ట్ చేసామని అర్థం అనమాట. ఇది ఇన్సర్టెడ్ లాస్ట్. నెక్స్ట్ వన్ ఇన్సర్టెడ్ స్పెసిఫిక్, ఒక స్పెసిఫిక్ పొజిషన్లో ఇన్సర్ట్ చేయాలి. సో వాయిడ్ ఇన్సర్ట్ స్పెసిఫిక్. నెక్స్ట్ స్ట్రక్ట్ నోడ్ స్టార్ పీటీఆర్ టెంపుల్, ఇక్కడ కూడా పాయింటర్ అండ్ టెంప్ రెండింటిని తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ ఇంట్ వచ్చినప్పటికీ ఇక్కడ ఐటమ్ లొకేషన్ మొత్తం 3 వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకున్నాం. ఒకటి ఐటమ్ అంటే మనం తీసుకున్న ఐటమ్ ఏదైతే ఉందో అంటే డేటాని ఇన్సర్ట్ చేస్తాం కదా ఆ ఐటమ్ అనమాట. ఎల్ఓసి అంటే లొకేషన్, మనం ఏ పర్టికులర్ లొకేషన్లో ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నామో అది. ఐ అనేది ఏంటంటే కౌంటర్ అనమాట, ఇలా కౌంట్ చేసుకుంటూ వెళ్తుంది అలా అనమాట. నెక్స్ట్ పాయింటర్ అంటే చెప్పాము ఆల్రెడీ. ఎప్పుడైతే ఇఫ్ పాయింటర్ ఈక్వల్స్ టు నల్ అయిందంటే ఎప్పుడు కూడా మనకి లింక్ లిస్ట్ అనేది ఓవర్ఫ్లో అయిపోయినట్టు. ఈ కండిషన్ ఫస్ట్ కండిషన్ ప్రతి దాంట్లో కూడా ఉంటుంది. నెక్స్ట్ ఎల్స్ కండిషన్కి వచ్చినప్పటికి చూసుకుంటే టెంప్ ఈక్వల్స్ టు హెడ్. సో ఇక్కడ మనకి 2 నోడ్స్ ఉన్నాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ టెంపరీ వేరియబుల్ అనేది హెడ్ అయింది. ఓకేనా. 2 నోడ్స్ ఉన్నాయి, టెంప్ ఈక్వల్స్ టు హెడ్ అయిందంటే ఇప్పుడు ఎంటర్ ద లొకేషన్, ఒక లొకేషన్ని ఎంటర్ చేసుకోవాలి. సో లొకేషన్ ఎంటర్ చేసుకోవాలంటే యూజర్ నుంచి అది యాక్సెప్ట్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ లొకేషన్ ఎంటర్ చేసాక అది ఎల్ఓసిలోకి స్కాన్ చేసుకుంటుంది. ఇప్పుడు ఇక్కడ ఫర్ లూప్ యూజ్ చేసాం. ఫర్ ఐ ఈక్వల్స్ టు 0, ఐ లెస్ దాన్ లొకేషన్ I++. లొకేషన్ ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ పొజిషన్ అనుకున్నాం అనమాట. సో సెకండ్ పొజిషన్ అనుకుంటే ఫస్ట్ మనం ఇన్సర్ట్ చేసింది 0th పొజిషన్లో చెక్ చేసుకుంటుంది, తర్వాత ఫస్ట్ పొజిషన్ సెకండ్ పొజిషన్లోకి వెళ్తుంది, అలా ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. సో ఐని ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తుంది, ఎక్కడైతే మనం అనుకున్న పొజిషన్ రీచ్ అయిందో అక్కడికి ఆగిపోతుంది. ఓకేనా. అలా ఆగిపోయినప్పుడు టెంప్ ఈక్వల్స్ టు టెంప్ టెన్స్ టు నెక్స్ట్. ఇక్కడ టెంపరీ వేరియబుల్ అనేది ఏదైతే ఉందో అది దాని నెక్స్ట్ అనేది దేన్నో ఒక దాన్ని ఇండికేట్ చేయాలన్నమాట. ఓకేనా. టెంప్ యొక్క నెక్స్ట్ అనేది టెంప్ అవుతుంది. నెక్స్ట్ ఇఫ్ ఒకవేళ టెంప్ అనేది నల్ అయిందంటే నల్ ఎప్పుడు అవుతుంది, అది ఫస్ట్లో ఉన్నా లాస్ట్లో ఉన్నా నల్ అవుతుంది. అప్పుడు ఏం చూపించాలి, ప్రింట్ఎఫ్ దెర్ ఆర్ లెస్ దాన్ %d ఎలిమెంట్స్. %d అంటే లొకేషన్ ఏదైతే ఇన్సర్ట్ చేసామో ఆ లొకేషన్ కన్నా తక్కువ ఎలిమెంట్స్ ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం 3 లొకేషన్ ఇన్సర్ట్ చేసాం కానీ అక్కడ 2 నోడ్సే ఉన్నాయనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే మనకి లొకేషన్ అనేది తక్కువ ఉన్నట్టు అనమాట. సో దెర్ ఆర్ లెస్ దాన్ %d ఎలిమెంట్స్ అన్నాం. %d అంటే అక్కడ మనం ఏదైతే లొకేషన్ ఎంటర్ చేసామో అది ఇక్కడికి తీసుకుంటుంది అనమాట. ఓకేనా. సో అలా అయితే రిటర్న్ చేస్తాం. నెక్స్ట్ అలా కాలేదు అప్పుడు ఏం చేస్తామంటే నెక్స్ట్ ఈ కండిషన్లోకి వస్తాం. ఫస్ట్ ఒక వాల్యూని ఎంటర్ చేస్తాం, ప్రింట్ఎఫ్ ఎంటర్ వాల్యూ, ఒక వాల్యూని ఎంటర్ చేస్తాం. ఇది ఏంటి అంటే ఐటమ్ అనమాట. నెక్స్ట్ అంటే మనం ఒక లొకేషన్ అనుకున్నాం, అది ఏ కండిషన్స్ అవ్వలేదన్నమాట, మనం ఎంటర్ చేసింది ఉన్నది అంటే మనం 3 ఎంటర్ చేసాం అనుకోండి, అక్కడ 5 నోడ్స్ ఉన్నాయన్నమాట. సో అప్పుడు ఏమొస్తుందంటే ఇక్కడికి వస్తుంది ప్రింట్ఎఫ్ ఎంటర్ వాల్యూ, అంటే ఇప్పుడు వాల్యూని ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేశాక అది ఏ నోడ్లో ఉందో పొజిషన్ కూడా ఎంటర్ చేస్తాం అనమాట. అంటే ఏ నోడ్లో ఇన్సర్ట్ చేయాలనే పొజిషన్ కూడా ఇచ్చేసాం మనం, అంటే అది ఎక్కడ చెప్పాము 3rd పొజిషన్లో ఇన్సర్ట్ చేయాలి. సో వాల్యూని కూడా ఇస్తామన్నమాట. ఆ వాల్యూ ఇచ్చాక ఐటెంలోకి రీడ్ చేసుకుంటుంది. రీడ్ చేసుకున్నాక స్కాన్ఎఫ్ %d ఐటెం. నెక్స్ట్ ఇప్పుడు పాయింటర్ యొక్క డేటా అనేది ఎందులోకి వెళ్తుంది, ఒక పాయింటర్ తీసుకున్నామంటే మనం ఏదైతే ఇన్సర్ట్ చేస్తున్నామో ఆ నోడ్నే పాయింటర్ అంటాం. సో పాయింటర్ డేటా ఏమవుతుంది అంటే మనం ఇన్సర్ట్ చేసిన ఐటెం అవుతుంది. పాయింటర్ యొక్క నెక్స్ట్ ఏమవుతుంది అంటే టెంప్ యొక్క నెక్స్ట్ అవుతుంది అనమాట.
అంటే ఇది ఒక టెంపరీ అయింది అండ్ పాయింటర్ కూడా అయింది. పాయింటర్ యొక్క ప్రీవియస్ ఏమైంది అంటే టెంప్ అయింది. అండ్ ఇప్పుడు ఏమవుతుంది అంటే మన పాయింటర్ ముందు వెనక రెండు కూడా టెంపరీ వేరియబుల్స్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు టెంప్ నెక్స్ట్ ఏమవుతుంది అంటే పాయింటర్ అవుతుంది. ఏ టెంప్ నెక్స్ట్? పాయింటర్కి ముందున్న టెంప్ నెక్స్ట్ ఏమవుతుంది అంటే పాయింటర్ అవుతుంది. నెక్స్ట్ పాయింటర్కి ముందున్నది ఏమవుతుంది అంటే ప్రీవియస్ కదా. టెంప్ యొక్క నెక్స్ట్ ఉన్నది ఏమవుతుంది, నెక్స్ట్ ఏంటి అంటే ఈ లైన్. నెక్స్ట్ టెంప్ యొక్క నెక్స్ట్ ఏమవుతుంది అంటే పాయింటర్, అంటే ప్రీవియస్ నోడ్ చెక్ చేసుకుంటున్నాం, లెఫ్ట్ సైడ్ నోడ్ అనమాట. నెక్స్ట్ టెంప్ యొక్క నెక్స్ట్ అండ్ టెంప్ యొక్క ప్రీవియస్ రెండు కూడా పాయింటర్ అవుతుంది. అర్థమవుతుందో? అలా అయినప్పుడు నోడ్ అనేది మనం పర్టికులర్ పొజిషన్లో ఇన్సర్ట్ చేసామని. ఇక్కడ ఎందుకు రెండు టెంప్స్ తీసుకున్నామంటే మనకి నోడ్ లాస్ట్లో ఇన్సర్ట్ చేయకూడదు, ఫస్ట్లో ఇన్సర్ట్ చేయకూడదు, ఒక మధ్యలో ఇన్సర్ట్ చేయాలి. అంటే 2 నోడ్స్ మధ్యలో ఇన్సర్ట్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ ఈ 2 నోడ్స్ని మనం టెంపరీ వేరియబుల్స్ కింద తీసుకున్నాం. ఓకేనా. నెక్స్ట్ డిలీటెడ్ బీఈజీ. సో బిగినింగ్ దగ్గర డిలీట్ చేయాలన్నమాట. సేమ్ మళ్ళీ ఇక్కడ వరకు మీకు అర్థమైందే. పాయింటర్ ఒకటే తీసుకున్నాం, ఇక్కడ టెంప్ తీసుకోలేదు అండ్ టెంప్ ఇక్కడ తీసుకోలేదు. ఇప్పుడు ఎప్పుడైతే హెడ్ అనేది నల్ అయిందో, అంటే మనం తీసుకున్న హెడ్ నల్ అయిందంటే అసలు అక్కడ నోడ్సే లేవు, ఒకే ఒక్క నోడ్ ఉంది. సో మనం డిలీట్ చేయడానికి అవ్వదు అనమాట. అక్కడ ఒకే ఒక్క నోడ్ ఉంది, అక్కడ మనం ఏం చేస్తామంటే డిలీట్ చేయడానికి అవ్వదు. సో అప్పుడు ఏం చూపించాలి, డిలీట్లో ఎప్పుడు కూడా అండర్ ఫ్లో చూపిస్తుంది. ఓకేనా. అక్కడ మనకి ఇన్సర్ట్ చేసినప్పుడు ఓవర్ఫ్లో, డిలీట్లో అండర్ ఫ్లో చూపిస్తుంది. ఇక్కడ వరకు అర్థమైంది కదా. నెక్స్ట్ ఎల్స్ కండిషన్లోకి వచ్చాం. ఎల్స్ కండిషన్లో ఏంటంటే ఇఫ్ హెడ్ అనేది నెక్స్ట్, హెడ్ యొక్క నెక్స్ట్ అంటే మనం ఉన్నది ఫస్ట్ నోడ్ అనమాట. ఒక ఫస్ట్ నోడ్ యొక్క నెక్స్ట్ అనేది నల్ అయింది అంటే అక్కడ ఏమవుతుంది, అక్కడ ఉన్నది ఓన్లీ ఒకే ఒక నోడ్. సో అప్పుడు ఏమవుతుంది అంటే ఫస్ట్ నోడ్ని డిలీట్ చేయొచ్చు. ఎలా అంటే హెడ్ నల్ అయింది అంటే ఫస్ట్ నోడ్ మనం డిలీట్ చేస్తున్నట్టే, అంటే ఒకే ఒక నోడ్ ఉంది, ఒక నోడ్ని డిలీట్ చేస్తాం. అప్పుడు ఏం ప్రింట్ చేస్తుంది అంటే printf నోడ్ డిలీటెడ్ అని ప్రింట్ అవుతుంది. లేదు మనకి ఒక 5 నోడ్స్ ఉన్నాయి కానీ మనం ఫస్ట్ నోడ్నే డిలీట్ చేయాలి, అప్పుడు ఈ కండిషన్లోకి వస్తాం. సో ఫస్ట్ మనం తీసుకున్న నోడ్ని హెడ్, ఆ పాయింటర్ కదా మనం తీసుకున్న నోడ్. సో ఆ పాయింటర్ని హెడ్ కింద డిఫైన్ చేసుకుంటాం. అలా డిఫైన్ చేసుకొని హెడ్ యొక్క నెక్స్ట్ అనేది హెడ్ అని తీసుకుంటాం అనమాట. హెడ్ యొక్క నెక్స్ట్ హెడ్ ఎలా అవుతుంది అంటే ఫస్ట్ నోడ్ అనమాట. ప్రింట్ చేస్తుంది ఎలా అయింది అంటే అక్కడ ఏమవుతుంది, అక్కడ ఉన్నది ఓన్లీ ఒకే ఒక నోడ్. సో అప్పుడు ఏమవుతుంది అంటే ఫస్ట్ నోడ్ని డిలీట్ చేయొచ్చు. ఎలా అంటే హెడ్ నల్ అయింది అంటే ఫస్ట్ నోడ్ మనం డిలీట్ చేస్తున్నట్టే, అంటే ఒకే ఒక నోడ్ ఉంది, ఒక నోడ్ని డిలీట్ చేస్తాం. అప్పుడు ఏం ప్రింట్ చేస్తుంది అంటే printf నోడ్ డిలీటెడ్ అని ప్రింట్ అవుతుంది. లేదు మనకి ఒక 5 నోడ్స్ ఉన్నాయి కానీ మనం ఫస్ట్ నోడ్నే డిలీట్ చేయాలి, అప్పుడు ఈ కండిషన్లోకి వస్తాం. సో ఫస్ట్ మనం తీసుకున్న నోడ్ని హెడ్, ఆ పాయింటర్ కదా మనం తీసుకున్న నోడ్. సో ఆ పాయింటర్ని హెడ్ కింద డిఫైన్ చేసుకుంటాం. అలా డిఫైన్ చేసుకొని హెడ్ యొక్క నెక్స్ట్ అనేది హెడ్ అని తీసుకుంటాం అనమాట. హెడ్ యొక్క నెక్స్ట్ హెడ్ ఎలా అవుతుంది అంటే ఫస్ట్ నోడ్ అనమాట. అండ్ హెడ్ యొక్క ప్రీవియస్ ఎప్పుడు నల్ అవుతుంది అంటే ఫస్ట్ నోడ్ అనేది ప్రీవియస్ ఉండదు కదా, దానికి నల్ ఉంటుంది. సో ఈ కండిషన్స్ ఎప్పుడైతే ట్రూ అయ్యాయో అప్పుడు పాయింటర్ని ఫ్రీ చేస్తాం, అంటే పాయింటర్ని తీసేస్తాం. అప్పుడు ఏమవుతుంది అంటే నోడ్ డిలీట్ అవుతుంది. ఇది డిలీటెడ్ బీఈజీ, అంటే బిగినింగ్ దగ్గర డిలీట్ చేస్తున్నాం. నెక్స్ట్ డిలీటెడ్ లాస్ట్. సో లాస్ట్ పొజిషన్లో డిలీట్ చేయాలి, ఇక్కడ వరకు మనకు తెలిసిందే. నెక్స్ట్ ఇక్కడ నుంచి చూద్దాం. ఎల్స్ ఇఫ్ హెడ్ టెన్స్ టు నెక్స్ట్ ఈక్వల్స్ టు నల్. హెడ్ యొక్క నెక్స్ట్ ఎప్పుడు నల్ అవుతుంది అంటే మనకు అక్కడ ఒక నోడ్ ఉంటే కానీ, లేదు అంటే హెడ్ యొక్క నెక్స్ట్ ఎప్పుడు నల్ అవుతుంది అంటే అక్కడ ఓన్లీ ఒక నోడే ఉందన్నమాట. సో ఒక నోడే ఉన్నప్పుడు ఏం చేస్తాం, ఆ ఒక్క నోడ్నే డిలీట్ చేస్తాం. అది బిగిన్ అయినా అవ్వచ్చు, లాస్ట్ అయినా అవ్వచ్చు. సో దాన్ని డిలీట్ చేస్తాం. ఇది కండిషన్. ఎప్పుడు డిలీట్ చేస్తాం, హెడ్ ఈక్వల్స్ టు నల్ అయినా, హెడ్ యొక్క నెక్స్ట్ నల్ అయినా మనం ఆ నోడ్ని డిలీట్ చేస్తాం. నెక్స్ట్ హెడ్ అయిందో పాయింటర్ యొక్క నెక్స్ట్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు నల్. పాయింటర్ హెడ్ అయిందంటే పాయింటర్ యొక్క నెక్స్ట్ అనేది నల్ అవ్వకూడదు. ఫస్ట్ కండిషన్ ఇది. ఎందుకు అవ్వకూడదు అంటే మనకు అక్కడ ఒక నోడ్ అంటే ఆల్రెడీ కండిషన్ రాసాం. ఇప్పుడు మనకి ఇక్కడ పాయింటర్ నెక్స్ట్. సో ఒకవేళ పాయింట్ రిక్వెస్ట్ హెడ్ అయింది అనుకోండి, అది పక్కన పెడదాం. నెక్స్ట్ దానికి ఇఫ్ కండిషన్ చూద్దాం. పాయింట్ రిక్వెస్ట్ హెడ్ అయితే ఒక నోడే ఉన్నట్టు, పాయింట్ రిక్వెస్ట్ హెడ్ కాకుండా ఇప్పుడు దాన్ని పక్కన పెడితే ఇప్పుడు పాయింటర్ యొక్క నెక్స్ట్ అనేది నల్ అయింది. అంటే మనం పాయింటర్ నెక్స్ట్ నల్ అయిందంటే అదే లాస్ట్ నోడ్ అని అర్థం, అంతే కదా. లాస్ట్ నోడ్కి అండ్ ఫస్ట్ నోడ్కి ప్రీవియస్ అండ్ లాస్ట్ నోడ్కి నెక్స్ట్ ఎప్పుడు నల్ ఉంటుంది. సో పాయింటర్ యొక్క నెక్స్ట్ నల్ అయింది అంటే ఏమవుతుంది, ఇక్కడ పాయింటర్ యొక్క నెక్స్ట్ అనేది నాట్ ఈక్వల్స్ టు నల్ అనమాట. ఎప్పుడైతే పాయింటర్ యొక్క నెక్స్ట్ నల్ కాలేదు అంటే మనం ఇంకా లాస్ట్ నోడ్లో లేమన్నమాట. సో ఏం చేస్తాం, నెక్స్ట్ నోడ్కి మూవ్ అవుతాం. అంటే పాయింట్ రిక్వెస్ట్ పాయింటర్ యొక్క నెక్స్ట్, ఆ నెక్స్ట్ నోడ్కి మూవ్ అయ్యామని
ఆ నెక్స్ట్ నోడ్కి మూవ్ అయ్యామన్నమాట. ఎప్పుడైతే ఇలా నెక్స్ట్ నోడ్కి మూవ్ అయ్యామో ఆ నోడ్ని కూడా చెక్ చేసుకుంటాం. అండ్ దాని ప్రీవియస్ అండ్ దాని నెక్స్ట్ రెండు నల్ అయింది అంటే అప్పుడు ఏం చేస్తామంటే ఆ పాయింటర్ని ఫ్రీ చేస్తాం, అంటే ఆ పాయింటర్ని డిలీట్ చేస్తాం. నోడ్ అనేది డిలీటెడ్ అని ప్రింట్ అవ్వాలి. ఇది డిలీట్ ఎట్ లాస్ట్. ఇప్పుడు నెక్స్ట్ డిలీటెడ్ స్పెసిఫిక్ పొజిషన్. నెక్స్ట్ డిలీటెడ్ స్పెసిఫిక్ పొజిషన్, ఒక స్పెసిఫిక్ పొజిషన్ తీసుకొని డిలీట్ చేయాలి. సో ఫస్ట్ ఏంటి అంటే ఇక్కడ మనకు తెలిసిందే స్ట్రక్ట్ నోడ్ పాయింటర్ టెంప్, ఇక్కడ వరకు మనకు తెలుసు. ఇక్కడ ఒక కొత్తగా వాల్యూ అని తీసుకున్నాం అనమాట. వాల్యూ అయినా లొకేషన్ అయినా ఏదైనా ఒకటే, ఓకేనా. సో వాల్యూ అని తీసుకున్నాం. printf ఎంటర్ ద డేటా ఆఫ్టర్ విచ్ నోడ్ ఈజ్ టు బి డిలీటెడ్. దేని తర్వాత డిలీట్ చేయాలనేది మనం ఆ నోడ్ని ఎంటర్ చేసుకోవాలి. సో దాన్నే వాల్యూ అంటున్నాం, ఓకేనా. దాన్ని రీడ్ చేసుకుంటుంది. ఇప్పుడు పాయింట్ రిక్వెస్ట్ హెడ్ అయిందంటే, అంటే మనకు ఉన్నది ఫస్ట్ నోడ్లో ఉన్నాం, పాయింట్ రిక్వెస్ట్ హెడ్ అయిందంటే అప్పుడు పీటీఆర్ యొక్క డేటా అనేది వాల్యూ అవుతుందా? అవ్వదు. ఎందుకంటే ఏ నోడ్ తర్వాత డిలీట్ అవ్వాలో ఆ నోడ్ తర్వాత డిలీట్ అవ్వాల్సింది రాసాం. కానీ మనం ఏంటి హెడ్ పొజిషన్లో ఉన్నప్పుడు దాని ముందు నోడ్ ఉండదు కదా. సో ఈ కండిషన్ ఫాల్స్ వైల్ డేటా ఈజ్ నాట్ ఈక్వల్స్ టు వాల్యూ, అంటే మనం ఎంటర్ చేసిన డేటా ఏదైతే డేటా ఉందో అది వాల్యూకి ఈక్వల్ అవ్వకూడదు. సో అలా అయితే ఏమవుతుందంటే పాయింటర్ టెన్స్ టు పాయింటర్ యొక్క నెక్స్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం తీసుకుంది పాయింటర్ ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ పొజిషన్ అనుకుందాం. థర్డ్ పొజిషన్లోని థర్డ్ యొక్క నెక్స్ట్ ఏమవుతుంది అంటే 4 కదా. సో ఇప్పుడు మనం తీసుకోవాల్సింది ఫోర్త్ నోడ్ని డిలీట్ చేయాలి. ఒక నోడ్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటాం, థర్డ్ నోడ్ని సెలెక్ట్ చేసుకొని థర్డ్ నోడ్ తర్వాత నోడ్ని డిలీట్ చేస్తాం అనమాట. సో పాయింటర్ ఈక్వల్స్ టు పాయింటర్ యొక్క నెక్స్ట్కి వెళ్తున్నాం. ఇలా పాయింటర్ యొక్క నెక్స్ట్ ఈక్వల్స్ టు నల్ అయింది అనుకోండి, అంటే ఇక్కడ థర్డ్ పొజిషన్ మనం ఫోర్త్ పొజిషన్ని డిలీట్ చేయాలి. సో మనం థర్డ్ దగ్గర ఉన్నాం, థర్డ్ తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది అంటే అది నల్ అవుతుంది, ఓకేనా. సో అలా నల్ అయినప్పుడు మనం లాస్ట్ పొజిషన్లో వరకు వెళ్ళిపోయాం అనమాట. అక్కడ 2, 3, 4 దగ్గర ఉన్నాము, 4 నోడ్స్ ఉన్నాయి. సో మనం 3 తర్వాత నోడ్ని డిలీట్ చేయాలనుకుంటే అక్కడ ఏమవుతుంది, డిలీట్ చేయలేము. ఎందుకంటే మనం లాస్ట్ పొజిషన్కి వెళ్ళిపోయాం, ఒక స్పెసిఫిక్ పొజిషన్లో డిలీట్ చేయాలనుకుంటున్నాం. సో కాంట్ డిలీట్ అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ అలా కాకపోతే ఎల్స్ ఇఫ్ పాయింటర్ యొక్క నెక్స్ట్ అండ్ దాని నెక్స్ట్ ఈక్వల్స్ టు నల్ అవుతుంది. అంటే 3, 4, 5 నోడ్స్ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ 3 నోడ్ నుంచి 4th నోడ్ చూసుకున్నాం. సో 3 నుంచి 4కి నల్ లేదు, నెక్స్ట్ 4 నుంచి 5కి నెక్స్ట్ ఉంది. సో ఇప్పుడు మధ్యలో ఉన్న 4th నోడ్ని మనం డిలీట్ చేయొచ్చు. పీటీఆర్ ఆఫ్ నెక్స్ట్ ఆఫ్ నెక్స్ట్ ఈక్వల్స్ టు నల్. సో అప్పుడు ఏమవుతుంది, అప్పుడు పాయింటర్ ఈక్వల్స్ టు పాయింటర్ టెన్స్ టు నెక్స్ట్ ఈక్వల్స్ టు నల్. ఏదైతే మధ్యలో పాయింటర్ ఉంది కదా, పాయింటర్ యొక్క నెక్స్ట్ అనేది ఏమవుతుంది అంటే నల్ అవుతుంది, అంటే లాస్ట్ ఒక నోడే ఉందని అర్థం. సో ఇవేవి కాలేదు, ఈ కండిషన్స్ ఏవి కాలేదు, అప్పుడు ఏమవుతుందంటే ఎల్స్ కండిషన్కి వస్తుంది. ఈ ఎల్స్ కండిషన్లో ఏంటంటే టెంప్ ఈక్వల్స్ టు పీటీఆర్ టెన్స్ టు నెక్స్ట్. ఇక్కడ టెంపరీ వేరియబుల్ 3 అనుకుందాం. 3 యొక్క నెక్స్ట్ చూసుకుంటే ఒక పాయింటర్ టెంపరీ వేరియబుల్ ఏమవుతుంది అంటే ఒక పాయింటర్ యొక్క నెక్స్టే టెంపరీ వేరియబుల్, అంటే 3 తర్వాతది 4th వాల్యూ అనేది టెంపరీ వేరియబుల్ అయింది. ఇప్పుడు పాయింటర్ టెన్స్ టు నెక్స్ట్, పాయింటర్ యొక్క నెక్స్ట్ ఏదైతే ఉందో పాయింటర్ అంటే ఇప్పుడు మనకి 4th పొజిషన్లో ఉన్నాం, 4th యొక్క నెక్స్ట్ అండ్ టెంపరీ వాల్యూ యొక్క నెక్స్ట్ ఈక్వల్ అవ్వాలంట. 3 యొక్క నెక్స్ట్ 4th యొక్క నెక్స్ట్ ఈక్వల్ అవ్వాలి, ఓకేనా. నెక్స్ట్ టెంప్ టెన్స్ టు నెక్స్ట్ అండ్ ప్రీవియస్ ఈక్వల్స్ టు పీటీఆర్. ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ 3, 4, 5 తీసుకుందాం. 3 యొక్క నెక్స్ట్ 4 యొక్క నెక్స్ట్ ఈక్వల్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ కండిషన్ ఏంటి అంటే ఈ 4 యొక్క నెక్స్ట్ అండ్ దాని ప్రీవియస్ పాయింటర్ రెండు ఈక్వల్ అవ్వాలి, అంతే కదా. 3, 4 ఈక్వల్ అయినప్పుడు దాని ఫ్రంట్ది అండ్ బ్యాక్ది కూడా రెండు ఈక్వల్ అవుతాయి. అలా అయితే ఆ 4th నోడ్ని డిలీట్ చేయాలి. సో నోడ్ అనేది డిలీట్ అయినట్టు, ఓకేనా. ఇది స్పెసిఫిక్ పొజిషన్లో డిలీట్ చేయడం. నెక్స్ట్ డిస్ప్లే. సో డిస్ప్లే అనగానే మనకు తెలుసు ఎలా అంటే నార్మల్గా వాయిడ్ డిస్ప్లే. సో వాయిడ్ డిస్ప్లే అంటే మనకి ఉన్న ఎలిమెంట్స్, మనకి లింక్ లిస్ట్లో ఎన్ని అయితే ఎలిమెంట్స్ ఉన్నాయో వాటిని చూపించడానికి. సో ఇక్కడ స్ట్రక్ట్ నోడ్ పాయింటర్ తీసుకున్నాం, printf ఎంటర్ వాల్యూస్, printf ప్రింటింగ్ ద వాల్యూస్, అంటే వాల్యూస్ని ప్రింట్ చేస్తుంది. ఫస్ట్ హెడ్ నోడ్ పాయింటర్ రిక్వెస్ట్ హెడ్ నోడ్ దగ్గర నుంచి తీసుకుంటాం. వైల్ పాయింటర్ నాట్ నల్ అయితే అంతవరకు ప్రింట్ చేస్తుంది అనమాట. సో హెడ్ నుంచి పాయింటర్ నల్ అయినంత వరకు ప్రింట్ చేస్తుంది. printf %d పాయింటర్ డేటాను మాత్రమే ప్రింట్ చేయాలి. సో పీటీఆర్ టెన్స్ టు డేటా, ఓన్లీ డేటాను ప్రింట్ చేస్తుంది. ఎక్కడి వరకు, పీటీఆర్ నెక్స్ట్ వరకు మొత్తం అన్ని ఎలిమెంట్స్ని ప్రింట్ చేయాలి. కాబట్టి పీటీఆర్ ఈక్వల్స్ టు పీటీఆర్ ఆఫ్ నెక్స్ట్, అంటే పాయింటర్ యొక్క నెక్స్ట్ వరకు ప్రింట్ చేసుకుంటూ రావాలని, ఆ నెక్స్ట్ నల్ అయ్యేంత వరకు ప్రింట్ చేసుకుంటూ రావాలని అర్థం అనమాట. సో ఇది ఇస్తే మొత్తం అన్ని ఎలిమెంట్స్ కూడా డిస్ప్లే అవుతాయి. నెక్స్ట్ వాయిడ్ సెర్చ్.
సో సర్చ్ అనగానే మనకు నచ్చిన ఐటెంని సర్చ్ చేసుకోవచ్చు, అంతేనా. ఇక్కడ నుంచి వాయిడ్ సర్చ్ తర్వాత ఇందులో మనకి స్ట్రక్ట్ నోట్ పాయింటర్. సో ఇది మనకు తెలుసు. ఐటమ్ i=0 కొత్తగా ఫ్లాగ్ అని తీసుకున్నాం. ఫ్లాగ్ అనేది మీకు తర్వాతకి అర్థమవుతుంది. ఇప్పుడు పాయింటర్ రిక్వెస్ట్ హెడ్ అయితే ఏంటి, పాయింటర్ హెడ్ అయినప్పుడు ఏంటి, ఆ లిస్ట్ అనేది ఎంప్టీగా ఉందని అర్థం అనమాట. ఓన్లీ ఒకటే ఉంది, మనకి సర్చ్ చేయడానికి ఏం లేదు అని. నెక్స్ట్ అలా కాకపోతే ఎల్స్ కండిషన్. మనకు ఒక ఐటమ్ని ఏ ఐటమ్ అయితే సర్చ్ చేయాలనుకుంటున్నామో ఆ ఐటమ్ని ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఒక ఐటమ్ని ఎంటర్ చేయాలి. ఆ ఐటమ్ ఏదైతే సర్చ్ చేయాలనుకుంటున్నామో ఆ ఐటమ్ని ఎంటర్ చేస్తాం, అది స్కాన్ఎఫ్లోకి రీడ్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఒకవేళ పాయింటర్ రిక్వెస్ట్ నల్ అయిందంటే, పాయింటర్ నాట్ ఈక్వల్స్ టు నల్ అయితే, పాయింటర్ నల్ అవ్వలేదు అంటే మనకు అక్కడ ఎలిమెంట్స్ ఉన్నట్టు. సో ఇఫ్ పాయింటర్ టెన్స్ టు డేటా ఐటమ్, మనం అనుకున్న డేటా ఐటమ్ అయితే మనం ఎంటర్ చేసింది ఆ పర్టికులర్ డేటాలో ఉంటుంది కదా. సో పాయింటర్ యొక్క డేటా ఐటమ్ని సర్చ్ చేస్తాం. సో అప్పుడు ఏం చెప్పాలి, లొకేషన్ అనేది ఒక పర్టికులర్ లొకేషన్లో మనకి దొరికింది అని చెప్తుంది అనమాట. మనం ఎంటర్ చేసిన ఐటమ్ అండ్ పర్టికులర్ పాయింటర్ యొక్క డేటా రెండు ఈక్వల్ అయితే అప్పుడు మనకి ప్రింట్ఎఫ్ ఐటమ్ ఫౌండ్ ఎట్ లొకేషన్, ఏ లొకేషన్ అయితే ఆ లొకేషన్ అనమాట. ఆ లొకేషన్ ఎలా సర్చ్ చేసుకుంటూ వెళ్తుంది, i=0 i++ అలా చెక్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. ఫస్ట్ పొజిషన్ నుంచి చెక్ చేసుకుంటూ వెళ్తుంది. ఎప్పుడైతే మనకి ఐటమ్ దొరికిందో అప్పుడు ఏం చెప్తామంటే flag=0. ఐటమ్ దొరికినప్పుడు flag=0, ఐటమ్ దొరకకపోతే flag=1. సో flag=0 అంటే ఐటమ్ దొరికింది, బ్రేక్ అయిపోతాం. నెక్స్ట్ అలా కాకపోతే ఎల్స్ కండిషన్కి వస్తాం. ఎల్స్ కండిషన్లో చూసుకుంటే flag=1 ఉంది, 0 అయితే ఐటమ్ దొరికినట్టు, 1 ఉంటే ఐటమ్ దొరకలేనట్టు. నెక్స్ట్ i ఇంక్రిమెంట్ చేస్తాం. i ఇంక్రిమెంట్ చేశాక పాయింటర్ రిక్వెస్ట్ పాయింటర్ టెన్స్ టు నెక్స్ట్. ఇప్పుడు పాయింటర్ ఏదైతే ఉందో ఆ పాయింటర్ యొక్క నెక్స్ట్ నోడ్లో కూడా చెక్ చేసుకుంటాం, అక్కడ లేదు. అప్పుడు ఏమవుతుంది, ఐటమ్ అసలు లేనట్టు అని చెప్తుంది అనమాట. ప్రింట్ఎఫ్ ఐటమ్ నాట్ ఫౌండ్. ఇది మొత్తం ప్రోగ్రామ్ ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు దీన్ని ఒకసారి నేను రన్ చేస్తున్నాను. రన్ చేశాక మనకి ఏమొచ్చింది, ఈ విధంగా మెయిన్ మెనూ చూస్ 1 ఆప్షన్స్ అనేది వచ్చింది. సో మనం 1 ఇన్సర్ట్ చేస్తే మనకి 78 ఇచ్చాను. నెక్స్ట్ మళ్ళీ 1, ఈసారి 56 ఇచ్చాను. నెక్స్ట్ మళ్ళీ 1 28 ఇచ్చాను. నెక్స్ట్ మళ్ళీ 1 45 ఇచ్చాను. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ ఎలిమెంట్స్ని మీకు డిస్ప్లే చేస్తాను, ఓకేనా. ఎలిమెంట్స్ ఏమున్నాయి డిస్ప్లే చేయాలంటే 8th ఆప్షన్ అనమాట. 8th క్లిక్ చేయగానే మనకి ఎలిమెంట్స్ ఇక్కడ డిస్ప్లే అయ్యాయి. అంటే మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం డిలీట్ చేస్తున్నాను. డిలీట్ అట్ లాస్ట్ ఉంది కదా, అది తీసుకుంటున్నాను. 5th వన్ ఇచ్చాను. డిలీట్ ఫ్రమ్ లాస్ట్ అంటే మనకి నోట్ డిలీటెడ్ అని చూపిస్తుంది. ఒకసారి ఇప్పుడు మళ్ళీ ఎలిమెంట్స్ తీసుకుందాం. 8. సో ఎలిమెంట్స్లో చూసుకుంటే మనకి ఎన్ని ఉన్నాయి, 45 ఒక్కటే ఉంది. సో లాస్ట్ నోడ్ అనేది డిలీట్ అయిపోయింది, ఓకేనా. అలా అనమాట. ఈ విధంగా మనకి లాస్ట్లో మనం 9 కొడితే ఎగ్జిట్ అయిపోతాం. ఇదంతా కూడా డబుల్ లింక్ లిస్ట్. ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో మీకు ఏ డౌట్ ఉన్నా కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం సర్క్యులర్ లింక్ లిస్ట్ కోసం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవన్నమాట. నెక్స్ట్ ఇవి డిలీషన్ వరకు అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ఏం చేయొచ్చు, మనం డిస్ప్లే చేయొచ్చు, ఓకే. సో వాయిడ్ డిస్ప్లే. నెక్స్ట్ ఇంకా ఏం చేయొచ్చు, సర్చ్ చేయొచ్చు, వాయిడ్ సర్చ్. సో ఇక్కడికి అయిపోయింది కదా. నెక్స్ట్ ఏం చేయాలి అంటే మనం వాయిడ్ మెయిన్ ఫంక్షన్ ఇవ్వాలి. వాయిడ్ మెయిన్కి సెమీకోలన్ ఉండదు. నెక్స్ట్ ఓపెన్ ద కర్లీ బ్రేస్. అండ్ కర్లీ బ్రేస్ ఓపెన్ చేశాక ఇక్కడ మనం చాయిస్ ఇస్తామన్నమాట. అంటే మనం 9 చాయిసెస్ ఇస్తాం. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1 2 3 మొత్తం ఇవి అలాగా మనకి 7 ఉన్నాయి. సో 7 కాకుండా ఎక్స్ట్రాగా మనం చాయిస్ ఇస్తామన్నమాట. ఆ చాయిస్ ఎలా అంటే ఇంటీజర్స్ కదా, మనం చాయిస్ తీసుకునేవి నెంబర్స్లో ఉంటుంది కాబట్టి ఇంటర్ ఇస్తాం. చాయిస్ ఈజ్ ఈక్వల్స్ టు 0 సెమీకోలన్. నెక్స్ట్ ఒకవేళ అలాగైతే వైల్ చాయిస్ అనేది ఎప్పుడు కూడా దేని మధ్య ఉండాలి, చాయిస్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 9 దాటకూడదు అనమాట, ఓకేనా. అంటే మనకి ఎన్ని చాయిసెస్ ఉన్నాయి, 8 చాయిసెస్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకో కర్లీ బ్రేస్ ఓపెన్ చేస్తాం. వైల్ కండిషన్లోకి వచ్చాం కదా, కర్లీ బ్రేస్ ఓపెన్ చేస్తాం. ఫస్ట్ ఏం చేయాలి, ప్రింట్ఎఫ్ /n, ఫస్ట్ డబుల్ కోట్స్ తర్వాత /n మెయిన్ మెనూ, ఓకే.
మళ్ళీ స్లాష్ అని. ఇక్కడికి ఇదొక స్టేట్మెంట్ అయిపోయింది. అంటే మనకి తెలియడానికి మెయిన్